హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకున్న ఐటమ్ చల్లచారు. దానికి కావాల్సిన ఐటమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. పెరుగు, టమాటా, శనగపిండి, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, మిరియాల పౌడర్, కారం, ఉప్పు, ఆవాల జీలకర్ర, కొత్తిమీర, ఇంగువ, ఆయిల్, దానికి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాము. మనం ఇలా తగినంత ఆయిల్ పోసుకుందాం. మన నూనె పావులో నూనె పోసుకున్నాను. మనకు ఆయిల్ వేడవుతుంది. ఆవాల జీలకర్ర, నేను 4 ఎండుమిర్చి తీసుకున్నాను. ఆవాల జీలకర్ర 4 ఎండుమిర్చి. ఇప్పుడు మనం దీంట్లోకి నేను 4 పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చి పెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేసుకుంటారు. కొంతమంది క్యారెట్, మన సాంబార్ వేసుకున్నట్టు వేసుకుంటారు. కొంతమంది వంకాయ వేసుకుంటారు, కొంతమంది దొండకాయలు వేసుకుంటారు, కొంతమంది బెండకాయ వేసుకుంటారు. మనం దీంట్లో బోండాలు కూడా వేసుకున్నాం, అది కూడా చూపిస్తాం. ఇప్పుడు మనం అల్లం పేస్ట్, దీంట్లోకి మనము 2 టమాటా ముక్కలు వేసుకుంటున్నాం. నేను టమాటా నేను టమాటా వేసుకున్నాను కదా. ఇప్పుడు పచ్చిమిర్చి ఇట్లా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్నర వేసుకున్నా. అట్లనే మనం 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం.
ఇలా మన టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే పెరుగు మనము ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాం. దానికన్నా ముందు కొద్దిగా కారం వేసుకున్నాం. నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనం ఇది పెరుగు వేసేసుకున్నాం. నేను 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుందాం. మనం ఏదైతే పెరుగు వేసుకున్నామో దానికి హాఫ్ కప్పు కొద్దిగా వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, కొద్దిగా ఇంగువ, ఒక కట్ట కొత్తిమీర. మనం చిన్న బాల్స్ లెక్క వేసుకొని మనం చారులో వేసుకోవాలి. నేను పావు కిలో అంతా శనగపిండి తీసుకున్నాను. దానికి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా, దాంట్లోకే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నా టేస్ట్ కోసం. కొద్దిగా హాఫ్ టీ స్పూన్కి సగం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిటికెడు కారం, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంత పలుచగా కలుపుకోవద్దు, అంత గట్టిగా కలుపుకోవద్దు, మీడియంగా కలుపుకోవాలి. మనం బయట శనగపిండి తెచ్చి వేసుకుంటాం కదా, దానికంటే మన ఇంట్లో శనగపప్పు ఉంటే అది మిక్సీలో వేసి పెట్టుకున్నామంటే దాంట్లో జిగుడు బాగా వస్తుంది, మనకు మంచిగా కూడా వస్తుంది. ఇట్లా ఇప్పుడు ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి.
మనం దీనికి ఆయిల్ పెట్టుకున్నాము. మనం ఆయిల్ పెట్టుకున్నాము, అది పక్క స్టవ్లో పెట్టుకున్నాము. అది అయ్యే లోపల మనం ఇది ఉండాలి వేసుకుందాం బజ్జీ లెక్క. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ ఒక్క డ్రాప్ అట్లా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడైతే మనకు కొంచెం స్పాంజీగా వస్తాయి అవి బోండాలు, లేదంటే చాలా గట్టిగా వస్తాయి. ఇట్లా మనం కలుపుకున్నాం కదా, ఇట్లా వేసుకోవాలి. కొంతమంది ఇట్లా దోశలు వేస్తే, మీకు ఒక చిక్క చెప్తాను ఫ్రెండ్స్, మనం దోశ పెంక మీద వేస్తే మనం చపాతీ వేస్తాం దానిపైనే, కాబట్టి కొంతమందికి రాదు కదా. దానిపైన ఏం చేయాలంటే మనం కొద్దిగా ఆయిల్ వేసి మనం ఏదైతే న్యూస్ పేపర్ ఉంటుందో దాంతో తుడుచుకోవాలి. మంచిగా తుడుచుకొని 2 సార్లు పేపర్ పెట్టి తుడుచుకొని దాని తర్వాత మళ్ళీ ఆనియన్తో మనం దానిపైన మంచిగా రబ్ చేసుకొని దోశ వేసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే కొంతమందికి దోశ తింటే అరగదు, కాబట్టి మనం సోడా వేసాం కదా, కొద్దిగా సోడా వేసుకోవాలి. దాంట్లోనే మనం ఏదైతే మనము జీరా సోడా అది ఉంటుంది కదా మన ఇంట్లో, ఎట్లాగో లెమన్ది, ఆరెంజ్ది, అది కొద్దిగా వేసుకోవాలి. దాంట్లో వేసుకొని కొంచెం దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకొని మనం దోశ బ్యాటర్లో కలిపితే మంచిగా మనకి దోశలు వస్తాయి. మనకేంటంటే మనకు అజీర్ణం కూడా అవుతుంది అన్నమాట. ఇట్లా మనకు ఇలా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇట్లా మనకు డబ్బాలు ఉంటాయి కదా, దీంట్లో లెమన్ అయినా పర్వాలేదు, ఆరెంజ్ అయినా పర్వాలేదు. ఒక ½ టీ స్పూన్ అంతా వేసుకోవాలి మనం దోశ బ్యాటర్లో వేసుకొని చేసుకోవాలి. ఎవరన్నా మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి అరగదు కదా, దుప్ప అవుతుంటుంది.
ఊకే నీళ్ళు తాగాలని. మనం అది వేసుకున్నామంటే ఏం కాదు. ఇప్పుడు మనకి ఇవి అయిపోయినాయి. సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాం. దేంట్లో అయితే మనం చారు పోస్తామో దాంట్లో తీసేసుకోవాలి. ఇంకొక వాయి వేసుకున్నాము. మనం ఇడ్లీ పిండిలైనా కూడా వేసుకోవచ్చు. అది మన గ్యాస్ ట్రబుల్ ఏం కాకుండా చాలా మంచి పని చేస్తుంది అది. ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని చూడండి. మీకు నచ్చితే ట్రై చేసుకోండి, లేదంటే వదిలేసుకోండి. ఇందులో మనకి ఇట్లా స్పాంజీగా వస్తాయి. మంచిగా మెత్తగా వస్తాయి. కొద్దిగా గట్టిగా అయిందంటే ఒక డ్రాప్ అంతా వాటర్ పోసుకోవాలి. మరింత లూజ్గా కూడా వేసుకుంటే కూడా మనకి ఇట్లా రావు, విడిపోయి వస్తాయి మంచిగా. మనకి ఇది కూడా అయిపోయినాయి. తీసేసుకుందాం. దీనికి ఈ చారుకు కాంబినేషన్గా నేను 4 చల్లమిర్చి తీసుకున్నాను, 4 పాపడ్ తీసుకున్నాను. మనం ఇవి వేసేసుకున్నాం. చారు కూడా సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాం. అది కూడా ఏవైతే చల్లమిర్చి ఉన్నాయో అది కూడా వేసేసుకుందాం. మనం స్టవ్ బంద్ చేసేసుకున్నాం. ఇది ఆయిల్లో వేడైపోతుంది మనకి.
ఇవి కూడా మనం తీసేసుకుందాం. మనకు చారు కూడా అయిపోయింది. ఇది కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. కింద బొండలు వేసేసుకొని పైన చారు వేసుకోవాలి. మంచిగా నానుతాయి. మనకు తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిపైన డెకరేషన్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి. ఇట్లా ఫ్రెండ్స్, మన పెరుగు చారు రెడీ అయిపోయింది. శనగపిండి పెరుగు చారు. దానికి కాంబినేషన్ నేను పాపడాలు మన సల్లమిర్చి వేసుకున్నాను. మీకు నచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకో వీడియోతోని మీ ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.